శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 23వ శ్లోకము. ఈ శ్లోకంలో శంకరులు శివపూజకు ఫలమైన బ్రహ్మత్వ విష్ణుత్వములు కూడా దోషయుక్తములే అని, అవి తనకు వద్దని నిర్దుష్టమైన మోక్షానందమును కోరుకున్నారు. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో, విధిత్వం విష్ణుత్వం దివసి ఖలు తస్యాహ ఫలమితి, పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగత, మద్దృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఈ శ్లోకమునకు భావము: ప్రభు శంకర, నిన్ను ఆరాధిస్తాను. నాకు ఆ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని ప్రసాదించు, అనగా మోక్షానందాన్ని ప్రసాదించు. ఒకవేళ ఆ పూజకు ఫలమని బ్రహ్మత్వమో లేక విష్ణుత్వమో మాత్రము నాకు ఇయ్యవద్దు, అందువల్ల లాభం ఉండదు. అప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడ్డానికై ఆకాశంలో హంసత్వమును, భూమిలో వరాహత్వమును పొంది నీ శిరస్సును పాదములను చూడ్డానికి 14 లోకాలు తిరిగి శ్రమపడలేను. ఆ మీద చివరకు నిన్ను చూడలేక ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను? అందుచేత నాకు విష్ణుత్వ బ్రహ్మత్వములు అక్కర్లేదు. వెంటనే మోక్ష సౌఖ్యమును ప్రసాదించు. పరమశివుణ్ణి ఆరాధించి ఆ ఆరాధనకు ఫలంగా శంకరుణ్ణి భక్తులు ఏమి కోరుకోవాలో ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్పాదులు మనకి సూచించారు. వెనుక ఎందరో భక్తులు దైవాలను ఆరాధించారు. దేవుళ్ళు ప్రత్యక్షమై వరం కోరుకోండి అంటే వారు వరాలు కోరారు. భస్మాసురుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించాడు. అలాగే గజాసురుడు కూడా శివుణ్ణి మెప్పించాడు. వారిద్దరూ వరాలు కోరుకున్నారు. చివరకు వారు కోరిన వరాలకు వారే బలయ్యారు. కాబట్టి తెలిసి వరం కోరుకోవాలి. అందుకే శంకరులు శివుడితో అన్నారు: ఓ ఈశ్వర, నిన్ను నేను పూజించిన పూజకు ఫలంగా గొప్పగా ఉంటుందని ఏ బ్రహ్మపదాన్నో విష్ణుపదాన్నో మాత్రం నాకు ఇవ్వవద్దు. ఆ బ్రహ్మ విష్ణువులు నీ దర్శనానికై ఎన్ని పాట్లు పడ్డారో అవే పాట్లు నేను పడవలసి వస్తుంది. విష్ణుమూర్తి శివుని పాదాలను దర్శించడానికై వరాహంగా జన్మించి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం అంతా గాలించాడు. అయినా ఆ శ్రీహరి నీ పాదాలను దర్శించలేకపోయాడు. అలాగే నీ శిరస్సును చూడాలని బ్రహ్మ హంసగా పుట్టి ఆకాశ మార్గం అంతా చూసి నీ శిరస్సును దర్శింపలేక నానా కష్టాలు పడ్డాడు. ఈ విధంగా హరిబ్రహ్మలకు సైతం వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు. వారు పక్షి మృగజన్మలు ఎత్తి ఎంతగా తిరిగినా ఏమీ సాధించలేకపోయారు. కాబట్టి నీవు నాకు నా పూజాఫలంగా బ్రహ్మపదము విష్ణుపదము మాత్రం ఇవ్వొద్దు. నాకు ఆ రెంటినీ మించిన నీ సాయుధ్య పదవిని ప్రసాదించు. నీతో సాయుధ్యాన్ని ప్రసాదించి పరమానంద సుఖాన్ని నాకు అనుగ్రహించు. నాకు అది చాలు అని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారు. శంకరుల కోరికలో ఎంతో ఔచిత్యం దాగి ఉంది కదా, ఎంతో విజ్ఞత ఇమిడి ఉంది కదా. హరిబ్రహ్మల పశుపక్షి రూపాలు. పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువులకు కలహం వచ్చిందిట. నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని వారు తమలో తాము కలహించి తమ తగు తీర్చమని పరమశివుణ్ణి కోరారట. అప్పుడు శివుడు వారితో వారిలో ఎవరు తన రూపం యొక్క అంతు చూడగలరో వారే అధికులు అని చెప్పి తన రూపాన్ని బాగా పెంచాడట. అప్పుడు బ్రహ్మ శివుని శిరస్సును, విష్ణుమూర్తి శివుని పాదాలను చూడాలని అనుకున్నారు. బ్రహ్మ హంసరూపాన్ని, విష్ణువు వరాహ రూపాన్ని ధరించారట. వారు ఆ రూపాలతో పోయి శివుని తలను పాదాలను చూడలేక తిరిగి వచ్చారని పురాణాలలో చెప్పబడింది. ఇక్కడ శంకరులు తమ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని, అనగా జీవన్ముక్తి సుఖాన్ని కోరారు. ఈ విధంగా ఎరిగి చేసిన ఆ పూజ ద్వారా జీవన్ముక్తి సుఖం సిద్ధిస్తుందని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.